హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బుట్ట హ్యాండ్స్ అయితే మీకు చూపిస్తాను. మంచి బుట్ట హ్యాండ్స్ ఏంటబ్బా అనుకుంటున్నారా? అతుకులు పడకుండా బుట్ట హ్యాండ్స్ అండి. ఎలా కట్ చేసుకోవాలన్నా చూపిస్తాను చూడండి. లైనింగ్ అయితే ఆల్రెడీ తడిపేసి పెట్టేశాను అనమాట. ఇలా మనం డబల్ ఫోల్డింగ్ మీద వేసి బ్లౌజ్ కట్ చేస్తాం కదా. ఇప్పుడు బుట్ట హ్యాండ్కి నేనేం చేస్తానంటే ఈ చివరి నుంచి అంచు ఆ చివరి నుంచి ఒక దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ బుట్ట హ్యాండ్ అయితే తీసేస్తానండి. మనకు బుట్ట కోసం ఎక్స్ట్రాగా క్లాత్ పడుతుంది కాబట్టి ఈ మెథడ్లో తీస్తాను. మీరు పెద్ద సైజు వాళ్ళ బ్లౌజులు కట్ చేస్తే మాత్రం లైనింగ్ అనేది మీటరం పావు తీసుకోండి. నేను సన్నగా ఉన్న అమ్మాయిది కాబట్టి మీటర్ లైనింగ్ తీసుకున్నాను. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేశాను. చూడండి ఇప్పుడు ఎలా ఉంది, మనకి 4 ఫోల్డింగ్స్గా ఉందన్నమాట. 4 ఫోల్డింగ్స్గా అంటే అటువైపున అటు చివరిని తెచ్చి ఈ చివరి పైన వేసేసాను కదా, ఆ విధంగా వేసేసుకొని చూడండి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఒక ½ కుట్ల కోసం ½ ఇంచ్ కుట్ల కోసం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజు మనం ఎంత బుట్ట పెట్టుకోవాలనుకుంటున్నాము మన క్లాత్ని బట్టి పెట్టుకోవచ్చు అండి. 4 ఇంచెస్ 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు, 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చూడండి బ్లౌజు హైట్ మామూలుగా చెక్ చేశాను, కానీ ఇలా హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకోవాలి. చంక డౌన్ ఇక్కడ అవసరం లేదు, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఇలా హైట్ వరకు స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని చూడండి మనకు బుట్ట కోసం ఎంత ఒక 5 ఇంచుల వరకు తీసుకుంటున్నాను నేను. 5 లేదా 4, 6 ఎక్కువ ఎంత మీకు కుచ్చు ఎక్కువగా కావాలంటే 6 ఇంచుల వరకు తీసుకోండి. మనం కుట్టే క్లాత్ని బట్టి కూడా తీసుకోవాలి. ఎక్కువగా ఉంటే ఎక్కువగా తీసుకోవచ్చు. 5 ఇంచుల హైట్ ఎక్స్ట్రాగా పెట్టేశాను కదా, అక్కడి నుంచి ఇప్పుడు హ్యాండ్ పెట్టి చంక డౌను టైట్ కుట్లు మార్కింగ్ వేసుకోవాలండి. చంక టైట్ కుట్టు మాత్రం బుట్ట హ్యాండ్కి ఇక్కడ మార్కింగ్ వేసుకోవడానికి రాదు. ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాం కదా, కుట్టేటప్పుడు చూడాలి. పైన చూడండి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. బుట్ట కొద్దిగా లేవాలన్నారు, మరీ ఎక్కువగా కాదన్నారు. అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసేసుకొని ఈ కింద చంక మనం డౌన్ ఇచ్చాం కదా హ్యాండ్ పెట్టి, దాంట్లో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పైన మీరు 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎంత బుట్ట లేవాలి అనుకుంటే అంత హైట్ పెంచుకోవాలి. నేనైతే 1 ఇంచ్ పెంచేసి హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. ఈ 5 ఇంచెస్లో మనము కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఆపోజిట్ డైరెక్షన్లో ఫస్ట్ ఒక సైడ్ పెట్టుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా పెట్టుకొని బుట్ట హ్యాండ్ కుట్టుకోవచ్చు. మీకు బుట్ట హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, ఒక్కసారి వెళ్ళి చూస్తే చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి హ్యాండ్ అయితే ఈజీగా రెడీ అయిపోయింది. నేను లైనింగ్ క్లాత్లోనే కాదు మెయిన్ క్లాత్లో కూడా అతుకులు పడకుండా కట్ చేస్తాను, అది మీకు చివరిలో చూపిస్తాను. చూడండి ఈ మిగిలిన క్లాత్లో ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం మనము. చూడండి కింద స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి. చూడండి నేను పటాపటమని కట్ చేసేసాను. అంటే నాకు ఇంకా చిన్న సైజ్ కదా, చెస్ట్ అదంతా ఏమీ చూసుకోలేదన్నమాట. నేను చిన్న సైజ్ వస్తే చూసుకొని చెస్ట్ అసలు. చూడండి బ్లౌజ్ నడుములు చూశాను, హైట్ చూసుకుంటున్నాను. ఇక్కడ హైట్కి ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చిన్న సైజ్ అండి, 25, 24 అలా ఉంటుంది అన్నమాట. నడుములు చాలా చిన్న సైజు. చూడండి చివరిన కూడా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చిన్న సైజు వచ్చినప్పుడు ఎలాంటివి పర్టికులర్గా కొలతలు తీసుకోవాలంటే ఏం అవసరం లేదు, సైజ్ ప్రకారం వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బ్లౌజ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి బాడీ ఎక్కువగా ఉండదు కాబట్టి సెట్ అయిపోతుంది. చూడండి నేను నెక్ ఒకటి చూసుకుంటున్నాను. ఇక్కడ నెక్ అనేది ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుందండి, చిన్న సైజ్ కదా. కింద వచ్చేసి 2.5, నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి. పైన 2 ఇంచెస్, కింద వచ్చేసి 2.5. ఈ మిడిల్లో ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ అనమాట. కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత షోల్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చెక్ చేసుకొని ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా, ఎందుకంటే కుట్ల కోసం పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను. చిన్న సైజ్ కదా, కరెక్ట్గా సరిపోతుంది. 5 ఇంచులకు మార్కింగ్ వేసేసి ఈ విధంగా బాక్స్ షేప్ వేసేసుకొని 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకొని రౌండ్ తిప్పుతున్నాను. నేను ఇక్కడ చెస్ట్ చూసుకోలేదు, ఇంకొకటి వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకోలేదు. ఎందుకంటే చిన్న సైజ్ కదా, ఈజీగా సరిపోతుంది. 5 ఇంచుల చంక డౌన్ ఫుల్గా సరిపోతుంది. మనకు చెస్ట్ లూజ్ అస్సలు అవసరం లేదనమాట, చిన్న సైజ్ కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ చెస్ట్ ఎక్కువగా ఉండి బాడీ ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదన్నమాట. మామూలుగా సన్నగా ఉన్న వాళ్ళకి ఈజీగా సెట్ అయిపోతుంది. ఈ మెథడ్లో కట్ చేసినా కూడా సెట్ అయిపోతుంది. కానీ లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం
ఖచ్చితంగా అన్నీ చెక్ చేసుకోండి. ఈ కస్టమర్కి ఈ బ్లౌజ్ ఒక్కటే నేను కుట్టడం కాదండి, ఎప్పుడు నేనే కుడతాను కాబట్టి నేను ఇక చెస్ట్ ఆర్మ్ రౌండ్ ఏం చెక్ చేసుకోవట్లేదు. నాకు తెలిసి ఎలా కట్ చేస్తే సరిపోతుంది వీళ్ళకని. నడుము దగ్గర మాత్రం పావించి ఖచ్చితంగా పావించి లేదా హాఫ్ ఇంచ్ తీసేసుకోండి, సరిపోతుంది. మీరు కుట్టేది మళ్ళీ తర్వాత నడుము పట్టి అతుకున్నప్పుడు ఎంత కుట్లలోకి పట్టుకుంటారనేది చూసి తీసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మిగిలిన క్లాత్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కస్టమర్ వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే అస్సలు తొడగదండి, స్ట్రైట్ కటింగ్ తొడుగుతుంది. నేను ఫస్ట్ మర్చిపోయి క్రాస్ వేసాను అనమాట. రోజు క్రాసే కట్ చేస్తాను కదా, అలా క్రాస్ వేయబోయాను. కానీ తను స్ట్రైట్ కటింగ్ తొడుగుతుంది అనమాట. క్రాస్ కటింగ్ అంటే తనకి ఇష్టం ఉండదు. ఇంకా నేనైతే ఈ విధంగా స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం వేసేసుకొని చుట్టూరా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా మొత్తం ఎక్కడికి ఉందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్లో చూడండి నేను ఎలా మార్కింగ్ వేసానో, రౌండ్ తిరిగి దగ్గర అక్కడ ఆ విధంగా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావడం, లాగినట్టు రావడం లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూడండి, ఇక్కడ ఫ్రంట్ హైట్ ఎంత ఉంటే అంత, నాకు 13 ఇంచెస్ కొద్దిగా తక్కువగా ఉంది, పెట్టేసాను. చూడండి, పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి సైడ్ కుట్ల వైపున ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మనకు సైజ్ బ్లౌజ్కి మనం మార్కింగ్ వేసుకున్న దానికి సరిపోతుందా లేదని. చూడండి, నాకు కొంచెం కిందికి దింపాల్సి వచ్చిందనమాట. కొద్దిగా ఒక పావించాల కిందికి దింపాల్సి వచ్చింది. అక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. మనకు ఫ్రంట్ హైట్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి కాజా సైడ్ చూసుకోవద్దండి, ఉక్స్ సైడే చూసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉక్స్ సైడే చూసుకోవాలి. ఎక్కడికి ఉందో అక్కడికి. నాకు వచ్చేసి 6 ఇంచ్లో కొద్దిగా తక్కువగా ఉంది, అదే పెట్టేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పేసాను. చూడండి, ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టేసుకుంటే కరెక్ట్గా సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, ఎక్కువ తక్కువగా రాకుండా. ఈ విధంగా క్రాస్ బిల్డ్ షేప్ అయితే ఇచ్చేసాను. చూడండి, ఇంకా ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. డాట్స్ కూడా ఏం పెట్టలేదండి, ఎందుకంటే నేను డైరెక్ట్గా వేయగలను. కానీ మీకోసం మళ్ళీ చివరిలో డాట్స్ అయితే వేసి చూపిస్తాను. చూడండి, మనకు చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్, ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి. క్రాస్ బెల్ట్లు మిగిలిన క్లాత్ని ఎక్కడైనా చూసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఎంత పడుతుంది క్రాస్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్ తీసుకెళ్ళి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు చూసుకోవాలండి. ఎంత డాట్స్ చూడండి, చాలా చిన్న డాట్స్ అనమాట, 2 ఇంచుల వెడల్పు కూడా అవసరం లేదు. ఇలా సింపుల్గా వేసేసాను మీకు వీడియో కోసం. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి. క్రాస్ బెల్ట్లు అయితే నేను చెక్ చేసుకున్నది మిస్ అయిపోయింది, కట్ చేసింది కూడా మిస్ అయిపోయింది అనమాట. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత పడుతుందో చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఉక్స్ సైడ్ ఎంత పడుతుంది, సైడ్ వైపున ఎంత పడుతుందో చూసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ బుట్ట కోసం. మనకు 2 బార్డర్స్ ఇచ్చారు. ఒక బార్డర్కి వచ్చేసి 6 or 7 లైన్స్ ఉన్నాయి, ఒక సైడ్ వచ్చేసి 3 లైన్స్ ఉన్నాయి. నేను ఇంకా 6/7లో 3 ఉంచేసుకొని మిగతా 2 లైన్స్ తీసేసి హ్యాండ్కి అయితే పెట్టేసాను. చూడండి, చాలా బాగా వచ్చిందనమాట. చూడండి, ఇలా ఒకే సైడ్ తీస్తే జాయింట్లు పడతాయి అనమాట. పెద్ద అంచు వచ్చిందని ఒకే సైడ్ చూస్తే జాయింట్లు పడతాయి. అందుకని నేను ఇక్కడ ఇంకొక అంచు ఉంటుంది కదా, నేను చెప్పాను అనమాట కస్టమర్కి కుట్టే ముందే, అంచు పైన వేసేసి ఎక్స్ట్రాగా ఉన్నది తీసేస్తున్నాను. నాకు ఎన్ని లైన్స్, 3 లైన్స్ ఉన్నాయి కదా, లైట్గా కనిపిస్తుంది. అదే 3 లైన్స్ కింది వైపున ఉండేటట్టు పెట్టుకొని బుట్ట కోసం అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసేసి కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.